తర్వాత కొన్ని యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్కి, నేను అది చూపిస్తాను. సో తర్వాత ఇది ఏంటి అని అంటే బ్లాక్ హెయిర్ కావాలి, మళ్ళీ హెయిర్ వైట్ అయిపోతుంది, గ్రేయింగ్ అయిపోతుంది అన్న వాళ్ళకి కూడా ఈ హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. అట్లా ఇది తీసుకోవడం వల్ల దాని నుంచి కూడా బయటపడవచ్చు. సో ఏం లేదండి, మనకి ఇక్కడ నుంచి ఒక 4 ఫింగర్స్ పైన ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈ 2 వేళ్ళతో చక్కగా ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్లో, తర్వాత 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, తర్వాత ఈ ఏరియా ఇక్కడ మళ్ళీ 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్, అండ్ తర్వాత మనకి ఈ వెనకాల ఇక్కడ ఒక బంప్ ఉంటుంది. సో ఇక్కడ అక్కడ కూడా 10 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్లో మనం దాన్ని మసాజ్ చేసుకోవాలి అంతే. ఇది గుర్తుంటే 3 పూట్ల చేయండి, లేదా అట్లీస్ట్ ఒక 2 పూట్లైనా గుర్తున్నప్పుడల్లా చేయండి. ఇది చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే షాంపూ విషయానికి వస్తే ఇప్పుడు ఈ బ్రాండెడ్ షాంపూస్ అని వాటి జోలికి అస్సలు పోవద్దు.